డౌరీ తీసుకోవడం ఎంత నేరమో ఇవ్వడం కూడా అంతే నేరం. కానీ మీరు చాలా కేసులో చూసుంటారు, డౌరీ తీసుకున్నారని కేసు ఫైల్ చేయడమే కానీ ఇచ్చారు అన్న వాళ్ళ మీద కేసు ఫైల్ చేయం మ్యాక్సిమం. ఎందుకలా? రీసెంట్గా ఒక కేసులో వాళ్ళ వైఫ్ వాళ్ళ హస్బెండ్ మీద నా దగ్గర నుంచి ఇంత డౌరీ తీసుకున్నారు, ఆ మనీ నాకు ఇప్పించండి, అలాగే మెయింటెనెన్స్ కూడా నాకు ఇప్పించండి అని కోర్టులో ఫైల్ చేసింది. ఆ వాళ్ళ హస్బెండ్ ఏమంటారంటే, డౌరీ తీసుకున్నాను నేను, అది నేరమే, కానీ వాళ్ళు ఇచ్చారు కదా అది కూడా నేరమే కదా అని. కానీ కోర్టు ఏమనిద్దంటే, తను ఫైల్ చేసిన తర్వాత మీరు కౌంటర్ క్లెయిమ్ ఫైల్ చేయకూడదు డౌరీ మీద. ఎందుకంటే మీరు సపరేట్గా మీరు తీసుకోకుండా వాళ్ళు ఇస్తున్నారని ఫైల్ చేయటం అది యాక్సెప్టబుల్ అయింది. కానీ మీరు తీసేసుకున్న తర్వాత తను మీరు తీసుకున్నారని చెప్పి కేసు ఫైల్ చేసిన తర్వాత మీరు దానికి కౌంటర్ కేసు ఫైల్ చేయడానికి లేదు. అందుకే మ్యాక్సిమం డౌరీ కేసు వాళ్ళు ఇచ్చారు అన్న దాని మీద కేసు ఎక్కువ ఫైల్ అవ్వదు, వీళ్ళు తీసుకున్నారు అనేది ఎక్కువ ఫైల్ అయ్యింది. ఎందుకంటే బెనిఫిట్ ఆఫ్ ప్రాఫిట్ ఎవరికి ఎక్కువ ఉండేది, ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకు ఉండేది. ఎప్పుడైనా సరే డౌరీ తీసుకున్నారు అన్నీ ఫైల్ చేసిన తర్వాత డౌరీ వాళ్ళు ఇచ్చారు కదా అని ఫైల్ చేయడానికి లేదు. సో అందుకే మ్యాక్సిమం డౌరీ ఇచ్చారు అన్న దాని మీద కేసెస్ ఫైల్ అవ్వవు. మీకు ఇలాంటి ఎటువంటి ఏమైనా డౌట్స్ వస్తే మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ మీద నాకు కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను.